తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ బలంగా నడుస్తుంది. కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇటు కేసీఆర్ని అదేవిధంగా రేవంత్ రెడ్డిని ఉతికారేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ముఖ్యంగా తెలంగాణ టీఆర్ఎస్ అనే పేరుతోని వచ్చింది. దీనికి సంబంధించినటువంటి చర్చ ఒక పక్క నడుస్తుంది. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కలర్స్ అన్నీ కూడా కాపీ కొట్టింది కవిత అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి. మనతో పాటు హేమజిల్లోజుల గారు మాట్లాడదాం. చెప్పండి, మరి పొద్దున పార్టీ అనౌన్స్ చేసిండ్రు టీఆర్ఎస్ అని చెప్పేసి కూడా మాట్లాడిండ్రు. జెండా కలర్లన్నీ కూడా మీ పార్టీ పోలిన జెండా కలర్లనే కనపడుతున్నాయి. ఎట్లా చూస్తారు? జెండా కలర్ ఒకటే కాదు, జెండా కలరు అదేవిధంగా హామీలు కూడా మా పార్టీ ఇంప్లిమెంటేషన్ చేసిన ఏది హెల్త్, ఎడ్యుకేషను, ఉద్యోగాలు ప్రతి ఒక్కటి మా పార్టీనే కాపీ కొట్టింది తప్ప వేరే ఏం లేవు. దాంట్లో కొత్తగా చెప్పింది ఏం లేదు. మరి ఆ విషయంలో వచ్చేసి పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉన్నది? ఆల్రెడీ మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, దీంట్లోనే జాయిన్ అవ్వచ్చు. నిజంగానే ఆమె చిత్తశుద్ధి ఉంది, ప్రజల కోసం నేను అమ్మగా వస్తున్నాను, అమ్మ ఏమంటుంది, అమ్మ ఏంటిది జేబు చూడదు కడుపు చూస్తుంది అంటే నేను అంటున్నా, అమ్మ ఇన్ని రోజులు ఏడిపోయినావమ్మా, మరి నువ్వు వచ్చేసి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఎంతమందిని వచ్చేసి దత్తత తీసుకున్నావు, ఎంతమందిని వచ్చేసి లేనోళ్ళకి చదివిపించినావు, ఇవన్నీ ఎక్కడ చేసినావు? అప్పుడు మరి అమ్మతనం గుర్తుకు రాలేదా? మరి ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎవడికమ్మా ఎవడమ్మా? నాకేం అర్థం కావట్లేదు. ఏదో వేదాలు వల్ల పలికించినట్టు ఈరోజు వచ్చేసి అయ్య మీద బాగా ఎత్తిపోస్తుంది, దుమ్మెత్తిపోస్తుంది. అదే అయ్య లేకపోతే నువ్వెవరు అసలు? నువ్వెవరు? నీకు అసలు మీ అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడి దాంట్లో ఉండి ఏదో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అంటే పీఠం కట్టిర్రు. అంతకుమించి ఇప్పుడు అదే పార్టీలో ఉండి ఏమంటారు కదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. నువ్వు ఆ విధంగా చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి బిడ్డ అట్లా చెయ్యకు, పార్టీ నేమ్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి చెప్పినందుకు ఈ రోజున ఎక్కడ పోయినా నువ్వే కబ్జాలు చేసుకుంటూ కూర్చున్నావు కదా. తెలంగాణలో ఉన్న సగాన్ని కబ్జాలు నీయేనే. ఎల్ల చూడు కబ్జాల రాని అంటే ఎవరు అంటే మన కవిత పేరే వస్తుంది. మరి ఇన్ని కబ్జాలు చేస్తుంటే అందరు కంప్లైంట్స్ ఇస్తుంటున్నాయి కదా నీ మీద అట్లా చేసింది. అంతెందుకు రేవంత్ రెడ్డితోనే బిజినెస్లు చేసే అపోజిషన్లో వచ్చేసి ఇటు వచ్చేసి ఆయన వాళ్ళ అయ్య మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటాడు. ఈమె లోపల వెనకాల ఈయనతో బిజినెస్లు చేస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి అయ్యను పక్కన పెట్టేసారు. ఇప్పుడు మళ్ళీ ఈయన రాజకీయంలోకి వచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఈరోజు మొన్న కూడా చెప్తుండే కదా, ఏంటిది కేసీఆర్ అపోజిషన్ అనే లేకుండా చేస్తా అంటే ఇదేనేమో, ఐ థింక్ సో ఇదేనేమో కవితతో పార్టీ పెట్టించేసి రేవంత్ రెడ్డి ఇటు సైడ్ నుంచి మళ్ళీ వాళ్ళ ఆయన కొట్టాలని చెప్పి చూస్తున్నాడేమో. మరి ఆ రోజు కనబడలేదా? ఆ రోజు జనాలు తెలంగాణ ప్రజలు కనబడలేదా? మహిళలకు కావాలి, రిజర్వేషన్ కావాలి అన్నప్పుడు మరి ఇప్పుడు బీసీ ఉద్యమం ఎత్తుకుంది, బీసీ అని చెప్పేసి మాట్లాడింది. మరి ఈరోజు నిజంగానే నీ దగ్గర అంతా ఉంటే బీసీ మహిళను వచ్చేసి నేను ముఖ్యమంత్రిని చేస్తానని ఎందుకు చెప్పట్లేదు నీ పార్టీకి? అదే మా పార్టీ అన్ని ఏంటిది సిద్ధాంతాలను వచ్చేసి నేను ఇంప్లిమెంటేషన్ చేస్తానని నువ్వు ఇప్పుడు వస్తున్నావు. మంచిదే, కాదని నేను అనట్లేదు. కానీ నువ్వు ఎక్కడ కనీసం ఇంట్లో ఉండి జనాలు వచ్చేసి హెల్ప్ కోసం వస్తే ఇంట్లో ఉండి కూడా లేను అని చెప్పిపించిన రోజులు ఉన్నాయి. ఈ ప్రజలకు తెలియదా? ఆమె ఎమ్మెల్యే గెలపోవడానికి ఎందుకు అదే కదా, ఆ తిమ్మిరితోనే కదా. ఇప్పుడు నామినేట్ పోస్టర్తోనే ఇన్ని డబ్బులు జాగృతి అని పేరు పెట్టేసి ఆ పార్టీలో ఉండి నామినేట్ పోస్టులకే ఇన్ని వేల కోట్లు వచ్చేసి వెనకాల వేసుకొని ఈరోజు పార్టీ పెట్టే లెవెల్కి ఎదిగింది. అంటే రేపు పొద్దున తెలంగాణలో గెలిస్తే ఒకవేళ మొత్తం తెలంగాణ ఆల్రెడీ రేవంత్ అంబేస్తున్నాడు. ఇక్కడ రేవంత్ మొత్తం అంబేసుకుంటుంటూ దోచుకుంటున్నాడు. ఇప్పుడు మిగిలింది ఏమైనా ఉంటే అమ్ముకోవడానికి వస్తున్నట్టుంది. ఇద్దరు కలిసి మళ్ళీ కొంచెం మిగిలితే నువ్వు పంచుకుందాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినట్టున్నాడు. ఆ పిచ్చిదుగులకు ఈమె అదే చేస్తుంది. అంతకుమించి ముఖ్యంగా ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండాను పట్టుకొని దిగుతుంది ఆమె. రియల్గా చెప్పాలంటే ఏ ఒక్కరు కానీ ఇప్పటిదాకా పార్టీలు పెట్టి వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినా ఎప్పుడు నెరవేర్చలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టగానే అధికారంలోకి వచ్చింది, అవన్నీ నెరవేర్చింది. ఇంప్లిమెంటేషన్ చేసే పార్టీ ఏదైనా ఉంటే ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రజలకు నిజంగా ఏంటిది జంజీ బ్యాస్ట్ అయితే చూస్తున్నారు, మీకు అన్నీ తెలుసు. జాగ్రత్తగా ఎవరినైనా చూజ్ చేసుకుని ఏదో అధికారంలో నుంచి వచ్చి ఒక ఫేస్ తెలుసు కాబట్టి మేము అందులోకి పోతా అంటే మనం పిచ్చోళ్ళం అవుతాం. ఏ పార్టీ చేస్తుంది, ఏ పార్టీ చెయ్యదు, ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలను ఈమె ఎంచుకున్నది అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ హెల్త్, ఎడ్యుకేషన్,
వీటిని ఇచ్చింది. జాబ్స్ కూడా ఏమంటే ఢిల్లీలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. ప్రజలు దానికి వచ్చేసి ఎలా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనేది చూసింది కాబట్టి ఆ విధంగా నేను కూడా రావాలి అని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఈమె చెయ్యదు. చేసేవాళ్ళు ఏ పార్టీలో ఉన్నావా చేసేవాళ్ళు, కనీసం చిన్న పోస్ట్ ఉన్నా లేకపోయినా కానీ సమాజ సేవ అనుకునేటోళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. రాష్ట్రాలలో కూడా మంచి చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు ఆయన ఎమ్మెల్యే ఉండి ఆయనకి ఇప్పటిదాకా వచ్చేసి కనీసం ఆస్తులు కూడా లేకుండా ఉన్నారు. ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఆయన కూడా ఆస్తులు లేవు అన్నట్టుగా మనం వింటున్నాం. ఏంటిది సర్పంచ్ కూడా ఏం లేవు అన్నట్టు కొంతమంది ఉన్నారు. అది ఏదో నూటికో కోటికో కనబడతారు. నువ్వు నిజంగానే దేశ సేవ చేయాలి అనుకొని తెలంగాణలో ఉద్ధరించాలి అనుకుంటే నీకు జాగృతిలో సంపాదించిన ఈ కోట్ల కుంభకోణాలు ఉన్నాయి కదా, ఆ కబ్జాలు, నీకు దమ్ముంటే అవన్నీ వచ్చేసి తెలంగాణ ప్రజలకు నేను ఇచ్చేస్తున్నా, పలానా దానికి పెడుతున్నాను. ఏంటిది మంచి హాస్పిటల్కు నేను వచ్చేసి అది డొనేషన్ చేస్తున్నా, తెలంగాణలో మంచి హాస్పిటల్ కట్టించు, అంతే కదా నీ దగ్గర ఉన్న డబ్బు. కవిత ఏమంటుందంటే మహిళా ముఖ్యమంత్రి నేనే తెలంగాణ రాష్ట్రానికి, ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి లేరు, ఎవరు రాబోయేది నేనే అని చెప్పేసి అంటా ఉంది. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? మొన్నటిదాకా వచ్చేసి ఒక ఆయన ఏంటిది సోషల్ మీడియా పిఎం అన్నాడు, సోషల్ మీడియా పిఎం అన్నాడు, ఈమె సీఎం అంటది. అంటే ఈ అగ్రకులాన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపటికి ఇప్పుడు అయ్య రానియట్లేదు, నేను సీఎం అవుతే అని, ఆయన సీఎం అయితే అయ్య రానియడు, అన్న రానియడు, మరి నేను ఏం చేయాలా, నాకు సీఎం కోరిక ఉన్నదా, ఏం చేయాలా, అందుకే పార్టీ పెట్టుకుంటున్నారు తప్ప నిజంగా వీళ్ళకి వచ్చేసి ప్రజల మీద ఇప్పటికైనా ఆలోచించండి. వాళ్ళు ఏం వాగ్దానాలు చేసిరు, ఏం చేసిరు, ఫ్యామిలీలు ఉప్మాలు తిన్నట్టు మొత్తం తెలంగాణను దోచుకున్నారు. ఆ దోచుకుంటున్నాడని ఈడొచ్చిన ఈడికేసే మొత్తం నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇక ఈమె వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్ ఎన్ని కబ్జాలలో ఉన్నారో మీకే తెలవాలి. ఈరోజు ఎక్కడ చూసుకున్నా కబ్జాల పేరులో కవిత లేకుండా ఉండదు. అమ్మ కాదు కదా బొమ్మ, అంతకు మించి ఏం లేదు. బొమ్మ అంటే ఆ ముఖం చూపించుకొని నేను కేసీఆర్ బిడ్డను అనుకొని ఇన్ని సంపాదించింది. సో జాగ్రత్తగా ఇప్పటికైనా ఆలోచించాలి ప్రజలు. ఆమెకు వచ్చేసి సీఎం అనేది చెప్పుకొని అవ్వాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆమె నిజంగానే తెలంగాణ ప్రజల కోసం ఉన్నది అంటే బీసీ ఉద్యమం ఎత్తుకొని ఇప్పటికైనా కూడా బీసీ మహిళను పెట్టమని చెప్పి ఆమెకు చేతనైతే అప్పుడు మేము ఎవరైనా ఒప్పుకుంటారేమో. తెలంగాణ ప్రజలు ఎంతసేపటికి మనం బీసీ మైనార్టీ మనం అందరం కలిసి వీళ్ళని గద్దెనెక్కియాలా, అది ఆడోళ్ళైనా మొగోళ్ళైనా అని చూసుకుంటున్నారు. గమనించాలా, మనం ఎప్పుడు వీళ్ళకు ఊడిగం చేద్దామా, మనము వచ్చేసి పాలిద్దామా అని వీళ్ళు మైండ్ పెట్టి ఆలోచించుకొని ఈ బీసీలు లేకుండా, మైనారిటీలు లేకుండా, ఎస్సీలు ఎస్టీలు లేకుండా అసలుకి ఈ పాలిటిక్స్ నడవు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మీ బిడ్డలు, మీ వైఫ్లు, మీ అమ్మలు, మీ చెల్లెళ్ళు అధికారంలోకి రావాలని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా వచ్చేసి ఈ రోజున వచ్చేసి మహిళలకు సబ్ కోటా ఇవ్వమని చెప్పండి, 33 రిజర్వేషన్లో సబ్ కోటా ఇవ్వమని చెప్పేసి మీ వాళ్ళందరినీ పంపేయండి. మనం ఇక తెలంగాణలో కనీసం ఇప్పటిదాకా వచ్చేసి ఈ మొగోళ్ళకి పెత్తనం ఇస్తే మొత్తం వచ్చేసి కరప్షన్ ఉంది, ఆడవాళ్ళకి ఇస్తే అది ఉండదు. కానీ ఆడవాళ్ళలో మళ్ళీ నువ్వు కవిత అంటే కానే కాదు. ఎందుకంటే కవిత ఎన్ని కబ్జాలు చేసిందో అందరికి తెలుసు. కవిత కాదు, అన్నలు ఇప్పటికైనా జాగ్రత్త, అమ్మలు తల్లులను ఒక్కటే చెప్తున్నా. ఏదో ఆడాం వచ్చిందని చెప్పి మీరు మోసపోతే మనమే మోసపోతాం, అంతకుమించి ఏం లేదు. దయచేసి మన బీసీలందరూ బయటికి రావాలా. బీసీ బిడ్డలు ఎవరు నిలబడ్డా బీసీల కోసం ఉండే పార్టీ, బీసీ మహిళలను ఎంకరేజ్ చేసేటోళ్ళు అప్పుడు మీరు ఏమన్నా ఆలోచించాలి. కానీ దయచేసి మళ్ళీ మోసపోద్దు. ఈ దొరల పాలనల కంటే దొరసాల పాలన వస్తే ఎట్టుంటుందో కదా తెలుసు, మీకు ఆలోచించాలని చెప్పేసి నేను చెప్తున్నాను. మొత్తం తెలంగాణ ఉద్యమకారులంతా కూడా టీఆర్ఎస్లో ఏదైతే కల్వకుంట్ల కవిత పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీలో మొత్తం అందరూ జాయిన్ అవుతున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవేంట్రా? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఏదైతే మన వీళ్ళున్నారు కదా, ఉద్యోగాలు లేక ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మరి నిరుద్యోగుల కోసం మీ నాన్ననో మీ అన్ననో అడిగి అప్పుడు కూసోపోయినాం. వాళ్ళ కోసం నాన్న వీళ్ళకి ఇవ్వాలా, నువ్వు ఇవ్వకపోతే నేను ధర్నాలు చేస్తా అని చెప్పేసి కూర్చుంటే బాగుండేది కదా. పిచ్చోళ్ళలాగా మనం వచ్చేసి ఈ పిచ్చి తుగ్లక్లని, ఈ 420 హామీలు ఇచ్చేటోళ్ళని ఎంతసేపటికి వీళ్ళని నమ్మడం కాదు వాసు. మనల్ని మనం నమ్ముకుందాము. మనం వచ్చేసి మనం లేకపోతే అంటే బీసీలు సబ్బండ వర్గాలు లేకపోతే వాళ్ళు లేరు, అగ్రవర్ణులు లేరు. ఎంతసేపు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి మనం పోయి వాళ్ళతో ఊడిగం చేద్దామంటే కాదు. ఈ డబ్బులన్నీ
మన దగ్గర నుంచి గుంజుకొని మనకు పెడుతున్నారు. మళ్ళా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా గుంజుకుంటున్నారు. అంతకుమించి వాళ్ళేం జేబుల నుంచి పెట్టట్లేదు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. ఈమె అమ్మ కాదు బొమ్మ, ఏదో నక్కకు వాత పెట్టుకున్నట్టు, నక్కకు నాగలోకానికి దూరం ఉన్నట్టు జయలలితతోని చిక్కేసుకొని ఏదో వేషం వేసినంత మాత్రాన ఏమి కాదు. నక్క పోయి సింహం వేషం వేసుకుంటే కుదురుతుందా? కుదరదు. దయచేసి ప్రజలు ఆలోచించాలి, మోసపోవద్దు. మహిళలు అని ఎవరైనా అంటే బీసీ మహిళ ఎవరైనా నిజంగానే వచ్చేసి పార్టీ పెడితే ఎంకరేజ్ చేద్దాం, తప్పదు, తప్పు అనట్లేదు. ఈమె నిజంగానే తెలంగాణ ప్రజల కోసం ఏదో ప్రాంతీయవాదం ఉండాలని చెప్పేసి లాస్ట్లో ఏం చేసింది, టీఆర్ఎస్ అనే పెట్టుకుంది. ఇది తెలంగాణ రాష్ట్ర సేన అంట. ఎందుకంటే మన గ్రామాలలో కొంతమంది ఎలా ఉంటారంటే ప్రాంతీయ భేదం ఉంటుంది. ఆ ప్రాంతీయ భేదాన్ని క్యాచ్ చేసుకుందాం, టీఆర్ఎస్ అంటే మా అయ్యదే కదా, మా అయ్య పార్టీ అనుకుంటారు, ఓట్లు చీల్దామని చెప్పేసి ఏదో పెద్ద ప్లానింగ్లోనే వస్తుంది. తెలంగాణలో ఇంకే ఎత్తుకపోతున్నారో ఏమో తెలియదు. జాగ్రత్తగా ఆలోచించాలా. ఆడబిడ్డలు ముఖ్యంగా మీరు బీసీలుగా మీరు ఎదగడానికి ప్రయత్నించండి. బీసీ అన్నలుగా మీ వైఫ్లను, మీ చెల్లెలను, అక్కలను ఎదగడీయడానికి ట్రై చేయండి. ఈ ఏమంటారు, ఈ కబ్జాల రాణులను, ఈ ఎంతసేపటికి వచ్చేసి దోచుకునే వాళ్ళకు వద్దు, ఇంకా మీద పట్టం కట్టపెద్దొద్దు. మహిళలు రావాలి, కాదనట్లే. సీఎంగా మహిళ వస్తే 100% బాగుంటుంది. అది కవిత అసలే వద్దు, కవిత కాదు, ఇంకెవరైనా ఉంటే చూద్దాం, 100% వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. కానీ ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి సిద్ధాంతాలను కవిత తీసుకుందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తుందని చెప్పేసి జెన్జీ బ్యాచ్ చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మహిళలకు కానీ ఎవరికైనా అర్థం చేసుకొని ఆలోచన. ఎందుకంటే ఒక ఐపీఎస్గా ఉండి లాంగ్ విజన్తోనే వచ్చేసి ఏ విధంగా చేయాలి, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, అప్పు లేని రాష్ట్రంగా ఎలా ఉంచాలి అనేది కేజ్రీవాల్ సార్ తెలుసు కాబట్టే తను చేసి చూపించాడు. ఈయనలాగా నన్ను కోస్తే డబ్బులు లేవు అని చెప్పేసి అనలేదు. వాగ్దానాలు చేసిన తర్వాత చేయకుండా ఉండలేదు. ఆలోచించండి. నిజంగా మనందరం తెలంగాణ బాగుపడాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ రావాలి తెలంగాణలో, అప్పుడే బాగుపడుతుంది. ఎందుకంటే తెలంగాణలో విద్యా వైద్యం మనకుంటే, మనం ట్యాక్సులు మనం కరెక్ట్గా ఉండి జాబులు చేసుకొని కరెక్ట్గా ఉంటే మళ్ళీ ట్యాక్సులు కట్టొచ్చి తెలంగాణ బాగుపడుతుంది. ఇప్పటికే 80% నాశనం అయిపోయింది తెలంగాణ. ఈ వైళ్ళు వచ్చి ఫ్యామిలీ అన్నట్టు మొత్తం ఏమంటారు, అప్పటి నుంచి 75 సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలే పాలిస్తున్నారు. ఇంకా అగ్రవర్ణాలు వద్దు, బీసీలు కావాలని చెప్పేసి, బీసీలు మైనార్టీలు ఖచ్చితంగా వాళ్ళు ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటిది, విద్యా వైద్యం అనే పేరుతో కవిత ముందుకు వస్తుంది. మోసపోవద్దు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ వచ్చేసి వాగ్దానాలు ఏదైతే పెట్టిందో అవి నెరవేర్చి ఇంప్లిమెంటేషన్ ఢిల్లీలో చేసింది, పంజాబ్లో చేసింది, గుజరాత్లో 5 సీట్లు ఉన్నాయి, గోవాలో ఉన్నాయి. సో అన్ని రకాలుగా పని ఇంప్లిమెంటేషన్ చేసే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. దయచేసి ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీని నమ్మి ఓటేయండి. ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణను మళ్ళీ డెవలప్మెంట్ దిశగా తెలంగాణ అందరికీ ఎలా మనకేం అనుకున్నామో అది ఇచ్చేటట్టుగా ప్రయత్నం అయితే 100% జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి వెనకాలండి, కవిత వెనకాలండి నడిపిస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏంట్రా? 100% నా దేశంలో అసలుకి ఎవరి మీద లేనన్ని కేసులు ఆయన మీదనే ఉండే. అలాంటి అసలుకి చట్టంలో ఏం చెప్తున్నాయంటే క్రిమినల్ కేసులు ఉంటే అసలుకి పోవద్దు, ఎలక్షన్లో నిలబడొద్దు అని ఉన్నది. కానీ మన దరిద్రం ఏందో కానీ ఈ 420 హామీలు ఇచ్చేటోళ్ళను, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోని పట్టుకొని ఈరోజు మనం అధికారం అంటబెట్టి ఏమంటారు పిచ్చోని చేతికి రాయించినట్టున్నది. ఆ విధంగా ఈరోజు 4 పోస్టులు ఆయన దగ్గర పెట్టుకొని ఏం చేయాలో అర్థం కావట్లేదు, మెంటలెక్కుతుంది. అందుకే మెంటల్ కథలు చేస్తున్నాడు. అసలు ప్రజలకు వాగ్దానాలు చేసిన 420 హామీలేంది, 6 గ్యారంటీల మీద వచ్చేసి పని చేయకుండా, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకుండా హైడ్రా అని చెప్పేసి హైడ్రా జనాలను వచ్చేసి ఈరోజు తెల్లారితే నా ఇల్లు ఉంటుందో పోతుందో అనే దాంట్లో భయభ్రాంతులకు చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు భయభ్రాంతులు చేయడానికి నిన్ను వచ్చేసి కట్టబెట్టింది. ఆ బిజినెస్ అనే పేరుతో వెనకాల కవిత నువ్వు వచ్చేసి బిజినెస్ పెట్టి ఇన్ని డబ్బులు చేసుకున్నారు, అది సరిపోలేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ దీంట్లో దిగినావు. తెలంగాణకు నేను చేస్తా పొడుస్తా అని చెప్పేసి, ఆయన కాదు నేను చేస్తా అని చెప్పేసి వచ్చినావు. ఈ రోజున ఏం చేస్తున్నారు అసలుకి, కబ్జాలు హైడ్రా పేరుతోనే వచ్చేసి ఏమంటారు దండుపాలెం బ్యాచ్ లాగా దండుకుంటున్నారు మొత్తం ఆస్తులను. ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఆస్తులు కూడా మీ కళ్ళు భూమి మీద పడ్డాయి, ఆర్టీసీ మీద పడ్డాయి. వాటిని కూడా దండుకోవడానికే కదా ఇంత చేసేది. మరి ఎందుకు చేయట్లే మీరు? ఒక్క ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేస్తే జనాలు అడగరు కదా. నేను ఒకటే చెప్తున్నా,
పిచ్చోన్ చేతికి రాయి ఇచ్చేసి పిచ్చి తుగ్లక్ పాలన ఏంటిది అని చెప్పేసి మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలు నమ్మొద్దు ఈ కవిత అండ్ ఏంటిది మన సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, వెనకాల వీళ్ళు దోస్తులే. ఈ రేవంత్ రెడ్డి ఆమెను పార్టీ పెట్టేలాగా ప్రోత్సహించాడు. మొన్న మీరు విన్నారా ఏమన్నాడు? కేసీఆర్ వచ్చేసి నెక్స్ట్ నేనే వస్తా అంటే కేసీఆర్ బిడ్డ నువ్వు ఆపోజిషన్ లో కూడా లేకుండా చేస్తా అని చెప్పేసి అన్నాడా అనలేదా? అన్నాడు కదా. సో ఇదే అనమాట అది. ఎందుకంటే కవితతోని ఏంటిది పార్టీ పెట్టించేసి కేసీఆర్కి ఆపోజిషన్లో తీసుకురావడానికి మళ్ళీ వీళ్ళిద్దరు వెనకాల గేమ్లు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నమ్మొద్దు, మోసపోవద్దు. అది చూసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీని వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉండే కల్వకుంట్ల కవితను నడిపిస్తున్నాడు అంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శశితో సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.